అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కండక్ట్ చేసినటువంటి సారాంశం ఏమని చెప్పంటే, ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమలో అత్యధికంగా ప్రజాదరణ పొందినటువంటి సామాజిక సేవల్లో ముందంజలో ఉండి కొన్ని దశాబ్దాల కాలంగా ఆర్డిటి సేవలు అందించి ప్రజలకు ఎంతో సేవలను విద్య, వైద్య, ఆరోగ్య అన్ని దానిలో కూడా సముచిత స్థానంలో గవర్నమెంట్తో ధీటుగా రైతులకైతేనేమి, వ్యవసాయ కూలీలకైతేనేమి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ కల్పన అయితేనేమి, సో పలు అంశాల మీద వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇట్ హెస్ బీన్ మేడ్ బై ద ఆర్డిటి. అటువంటి ఆర్డిటిని ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా మేము ఇవాళ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకని చెప్పంటే, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలోనే 2023, 22 ఎండింగ్ 23 స్టార్టింగ్లోనే వాళ్ళు ఆ రెన్యువల్ని ఆపేసారు. విషయం ఏమని చెప్పంటే చెప్పడం లేదు. ఒక బలమైన కారణం ఏదైనా ఉందని చెప్పంటే, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ తప్పుని ఏదైనా తప్పు అనే మాట కన్నా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సడలింపు చేసి ఆర్డిటికి ఇంతమందికి జీవనాధారం అయ్యి ఇంతమంది ఆరోగ్యాన్ని కాపాడే ఆర్డిటికి ఈరోజు అస్వస్థత ఏర్పడినటువంటి పరిస్థితి. అటువంటి ఆర్డిటిని కాపాడాల్సిన బాధ్యత పాలకులుగా మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా సార్ గారి కొరకు మేము ఒకటే విన్నపిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అయ్యా, గతంలో మీ అవసరం ఎంతుందో కేంద్ర ప్రభుత్వానికి 2014లో ఎంత అవసరం ఉందో 2024 వచ్చేటప్పటికి కూడా అంతే అవసరం ఏర్పడింది. మరి యు ఆర్ ద రైట్ పర్సన్ టు రెక్టిఫై ద మిస్టేక్. మరి కేంద్ర ప్రభుత్వం తప్పుని సరిదిద్దడానికి మీ దగ్గర అవకాశం ఉంది సరిదిద్దడానికి. దయచేసి దాని మీద చొరవ తీసుకోండి. ఎందుకనంటే ఈరోజు మీరు కోరింది సెంట్రల్ వాళ్ళు చేసే పరిస్థితులు ఉన్నారు. మీ యొక్క ఏదైతే ఈ కూటమిలో మీరు భాగస్వామ్యం అయినారో మీ యొక్క క్రియాశీలకమైన పాత్ర ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి చాలా అవసరం. ఇటువంటి అవసరం ఉన్నప్పుడే మీరు వాళ్ళతో పనులు చేయించుకొని చక్కబెట్టుకోవాలా. ఎందుకని చెప్పంటే, ఇవాళ మీరు ఈ నిరంకుశ వైఖరిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి 2వసారి మద్దతు ఇచ్చినారు. ఆర్డిటి పట్ల ఎంత నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అంటే ఒకసారి ఆలోచించాలి. రూల్స్లో ఏదైనా సడలింపు ఉంటే దాన్ని సడలించి ప్రజలకు మంచి జరిగేటప్పుడు దాన్ని ఎగ్జెంప్షన్ చేసి వాళ్ళకి సేవ చేయడానికి మార్గం ఏర్పరచాలి తప్ప ఒక కుంటి సాగును అడ్డం పెట్టి టోటల్ వ్యవస్థనే మీరు నాశనం చేసేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నారని చెప్పంటే, మీరు సొసైటీకి సభ్య సమాజానికి ఏమని సంకేతం ఇస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పని ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు ఇట్లనే పోతే మేము కూడా ప్రతి గ్రామాన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీరు వస్తున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్కి ఎవ్వరూ కూడా కూటమికి ఓటేయద్దండి, ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయితేనే కూటమికి ఓటేయండి అనేటువంటి నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఆర్డిటిని కాపాడుకుంటాము. మీరు ఎందుకు రెన్యువల్ చేయరో కూడా మేము చూస్తాం. ఇది ఇస్తున్న కూటమి కూడా హెచ్చరిక. ఇంత ప్రామాణికమైనటువంటి, ఇంత జీవనాధారమైనటువంటి, ఇంత మహోన్నతమైనటువంటి ఆర్డిటిని కళ్ళ ముందరే నాశనమై వేరే దేశాలకు తరలిపోతూ ఉంటే ఇక్కడున్నటువంటి పాలకులు, ప్రజానాయకులు, ప్రజాస్వామ్యవాదులంతా వారికి ఏం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మీరు? మరి మంత్రి సత్యకుమార్ గారు కూడా నేను ఒకటే వినిపిస్తా ఉన్నా, అయ్యా మీ రాజకీయాల ప్రలోభాల కోసము నాకు అమిత్ షా తెలుసు, నాకు మోదీ తెలుసు, నాకు ఇంకోరు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి అంటారు. మరి ఆ తెలిసిన వాళ్ళు ఎవరో పిలుచుకొని వచ్చి ఒకసారి ఆర్డిటి రెన్యువల్ చేయించండి. మీకు కూడా మేము కృతజ్ఞతగా ఉంటాం పేద ప్రజల తరఫున. మీ స్వలాభాల కోసం అయితే మీరు ఢిల్లీలో పడిగాపులు కాస్తారు. మీకు టికెట్ కావాలంటేనో, మీ వ్యక్తిగత ఎజెండా కోసమో, మీకు ఫండ్స్ కావాలంటేనో ఆడపోయి కూర్చొని లాబింగ్ చేసుకుంటారు, మీరు లబ్ధి పొందుతారు. మరి ఇంతమంది ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఆర్డిటిని రెన్యువల్ విషయంలో మీరు ఎందుకు తాస్కారం చేస్తూ ఉన్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాం. నైతికంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూటమికి ఓటేద్దనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మీరు నిగ్రహంగా నీతి నిబద్ధత నిజాయితీ ఉంటే ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా సరే, మీరంతా కూడా పట్టుబట్టి ఎఫ్సిఆర్ఏని ఆర్డిటికి రెన్యువల్ చేయించే మీరు జనాలకి రావాలన్నా. లేదని చెప్పంటే జనాల మీ మీద తిరగడే పరిస్థితి, అంత చైతన్యాన్ని కూడా మీరు తీసుకొని వస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనవత్వంతో ఆలోచించండి, మతత్వంతో కాదు.
ఒకసారి ఆర్డిటీ లేని అనంతపురాన్ని ఊహించుకోండి ఒకసారి. అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా వారి వారి స్థాయి తగ్గట్టుగా వాళ్ళకున్న పరిస్థితి తగ్గట్టుగా వాళ్ళతో మమేకమై వాళ్ళ జీవనంలో ఒక భాగమై ఆర్డిటీ జీవన జ్యోతి లాగా పేద ప్రజల జీవితాలను వెలిగించింది. ప్రభుత్వాలతో సమానంగా పనిచేసినటువంటి సంస్థ ఆర్డిటీ. అప్పట్లో 1972-73 దశకంలో ఆర్డిటీ వాళ్ళు వస్తే అప్పుడు గౌరవ స్వర్గీయ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు, అమ్మ మీరు ఇంతగా మీరు చేయాలన్న ఇంటెక్స్తో ఉన్నారు కాబట్టి అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లా ఉంది, అక్కడికి వెళ్ళి మీరు సేవలు చేయండి అని చెప్పారు. అదే స్ఫూర్తి వాళ్ళు ఇక్కడ వచ్చినారు. మరి ఈరోజు మీరు భారతదేశానికి అత్యున్నతమైన వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తారు, గాంధీ గారిని అవమానిస్తారు, అత్యున్నతమైన సేవలు అందించిన సంస్థలు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అవమానిస్తారు. మరి మీ ఎజెండా ఏంది? సరే మీరు చేయండి, వాళ్ళు లేదు, మీరు చేస్తారా? ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే జనాలు ఏమైపోయినా పర్వాలేదా? వాళ్ళ బాధలు పట్టవా మీకు? కాబట్టి ఇవన్నీ కూడా మేలుకొని ఎప్పుడో లోకేష్ బాబు గారు చెప్పినారు, మేము చూస్తున్న పెడతాం అయిపోయిందని చెప్పని 4 స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఎమ్మెల్యే ఎంపీలంతా కూర్చొని కలిసినా పెట్టినామని చెప్పండి. ఏమొచ్చింది ఇప్పటికి? 4 నెలల కాలం అయిపోయా. కేవలము మీ కూటమి ప్రభుత్వంలో ఆప్యాయతలని ఆలింగనాలని చెప్పని అభిమానం అని చెప్పని ఒకరి మీద ఒకరు పొగుడుకుంటా ప్రజల గాలికి వదిలేశారు. ఇంత నిర్లక్ష్యమా? కళ్ళ ముందర ఇంత ఇబ్బందికరమైన ఇంత విధ్వంసకరమైన పాలన జరుగుతూ ఉంది ఆర్డిటీ మీద. ఒక్కరికి కూడా చలనం లేకుండా పోతా ఉంది. దీని మీదనే మేము కూడా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున జనాల చైతన్యం కోసము 1,00,000 పోస్ట్ కార్డుల నిరసనతో రాష్ట్రపతి గారికి సేవ్ ఆర్డిటీ అనేటువంటి నినాదంతో పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాము. 1,00,000 పోస్ట్ కార్డులు రాష్ట్రపతి గారికి చేరేంత వరకు, FCRA రెన్యువల్ అయ్యేంత వరకు ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకా ప్రామాణికంగా ఉన్నటువంటి ధర్మవరం విషయానికి వస్తే, స్థానిక నియోజకవర్గంలో ఇక్కడ పారిశుద్ధ్యం అటకెక్కింది. అన్నిటికీ మించి హిందూ శ్మశాన వాటిక అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యత కలిగినటువంటి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఇది పెండింగ్ ఉంది. ఇప్పటికీ కూడా గతంలో కూడా పూడ్చిన చోటే పూడ్చి చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ధర్మవరంలో ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. దాదాపు 2 నుంచి 3 వేల ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది అన్ని ప్రభుత్వాల మధ్యలో. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మినిమం 40 ఎకరాలు శ్మశాన వాటికకి కావాలా ధర్మవరం. ఇటు తుంపర్తి కాలనీ కల్లా ఊరు పెరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, L1 L2 కావచ్చు, L3 కావచ్చు, ఇటువైపు అంతా కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇంత సంపూర్ణమైన జనాభా ఉన్నప్పుడు, అసంఘటితంగా ఏమైనా జరిగినప్పుడు చనిపోయిన మనిషిని పూడ్చాలని చెప్పంటే ఎక్కడ పూడ్చాలో దిక్కుదేని పరిస్థితి. సో అందులో భాగంగానే జరిగినటువంటి మా సోదరుడు చేసిన యాత్రకు మేము కూడా మద్దతుగా పాల్గొనడం జరిగింది. కనుక అత్యంత ప్రాముఖ్యమైనది ఇది కూడా అధ్యక్ష. మంత్రి గారికి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాము. దయచేసి ఈ శ్మశాన వాటికలు అయితేనేమి ఆర్డిటీ రెండు కూడా ప్రాధాన్యతగా తీసుకొని చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లా ఇంకొస్తే అన్ని ఎస్టాబ్లిష్డ్ కాలనీలో, తుంపర్తి కాలనీ అయినా ఇటువైపు అయిన వాడికి మౌలిక వసతులు లేవు. మీరు వాళ్ళేదో 2,000 కోట్లు బడ్జెట్ వస్తుందని చెప్పన్నారు. వీరు ఇన్స్పెషల్గా మనకున్న జనాభా ప్రకారము, మనకున్నటువంటి విస్తీర్ణ వైశాల్యం ప్రకారము ధర్మవరంలో మినిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో 5,000 కోట్లు ఉంటే తప్ప మౌలిక వసతులు అనేవి ఏర్పడవు. దయచేసి మీకు ఎవరు తెలుసో వాళ్ళు తెలిసి వీళ్ళు చెప్పిన కాబట్టి ఎవరి కాలైనా పట్టుకుని ఏమైనా చేయండి. ధర్మవరం ఓట్లు వేసిన ధర్మవరం ప్రజలకు న్యాయం చేయండి. మౌలిక వసతులు ప్రతి చోట. మరి ఇక్కడ దాన్ని ఏమంటారు, మా తుంపర్తి కాలనీలో వచ్చేటప్పటికి ఎమ్యూనిటీస్ కనీసం వాడు స్కూల్ అనేది కూడా ఏర్పాటు లేదండి. అన్నటువంటి పిల్లలంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంత పెద్ద కాలనీ పెట్టి కనీసం స్కూల్ లేదండి. రిజర్వ్ ప్లేస్ అనేది తీసేసినాం కదా మనము, హాస్పిటలైజేషన్ చెప్పినాము. కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కట్టాలా. మీరు ఎట్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ శాఖలో సంబంధించి చాలా ఈజీ అనుకుంటున్నారు. ఫస్ట్ ఆ కాలనీలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి పెట్టండి, యాజ్ వెల్ యాజ్ ఒక స్కూల్ ప్రైమరీగా. ఎందుకంటే వాళ్ళంతా ఆడికి వచ్చి పాపం చాలా మంది పిల్లలు మా ఊరికి వచ్చి అక్కడి నుంచి వచ్చి రావాల్సిన పరిస్థితి వస్తారు. సో చాలా కాలం అయింది కదా మనం కూడా చేసి, దాదాపు ఇప్పటికి 6 ఏళ్ళ పైన అవుతుంది ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరి ఇంతవరకు కూడా స్కూల్ లేకపోతే సోషల్ పెట్టింది. స్టార్టింగ్లో ఏదో అరకొరక వసతులు ఉన్నాయి, తర్వాత ఇప్పటికి ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయింది. స్కూల్ అయితే మాత్రం కంపల్సరీ కట్టండి అధ్యక్ష. కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్లస్ స్కూల్ కావాలా. దీని మీద కూడా ఒకసారి సుదీర్ఘంగా ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను.
దాని తర్వాత ధర్మవరం మున్సిపాలిటీలోనే స్లమ్ ఏరియాస్ అంటే జన సమృద్ధి ఎక్కువగా ఉన్న చోట, ఉదాహరణకు గాంధీనగర్ కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, జగజ్జీవన్ నగర్ కావచ్చు, పిఆర్టీ కావచ్చు, ఇరుకైన సందులు ఉన్న చోట సిమెంట్ రోడ్డు ప్రాపర్గా లేవు. ఇటువైపు పోతే 3 అడుగులు కాలం ఉంటుంది డెప్త్, ఇటువైపు పోతే 3 అడుగులు లేదు డెప్త్ కాలం ఉంటుంది. సో బండ్లు మళ్ళీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి దీన్ని కూడా సంపూర్ణంగా మీరు దీని మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ప్లాన్ చేసి, మేమే ఇస్తున్నాం ఈ సలహాని, అండర్ గ్రౌండ్ డ్రైన్ ప్లాన్ చేసి అంతరాయం లేకోకుండా జీవనానికి అంతరాయం లేకోకుండా ఇరుకైన సందుల్లో, ఇటువంటి రోడ్లు ఉన్న చోట ఎక్కడో చోట సర్దుకుంటాయి వెహికల్, ఇరుకైన సందులు రాకపోక చాలా ఇబ్బందిగా ఉన్నాయి అన్ని చోట్ల. దాని మీద దృష్టి పెట్టండి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఇదే దాన్ని ఏమంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంపల్సరీగా దీని మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే పెరుగుతున్న జనాభా దృష్ట్యా మున్సిపాలిటీ ట్యాక్సెస్ కావచ్చు, మున్సిపాలిటీ ఫండ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా అనుకున్న స్థాయిలో వస్తూ ఉన్నాయి. మరి దాన్ని ఇక్కడ కేవలం మనం చేయాల్సింది ఇంప్లిమెంటేషన్. కాబట్టి అది శ్రద్ధతో చేసి, ప్రజల పట్ల బాధ్యతతో చేసి ముందుకు నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ థింగ్ అన్న, ఆర్డీటీ విషయం. ఆర్డీటీలో మరీ చెప్తా ఉన్నాం, మీరు ఎప్పుడైతే ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేసి వస్తారో అప్పుడే మీకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంది స్థానిక సంస్థల్లో. లేదని చెప్పంటే నికరంగా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయద్దండి అని చెప్పే కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని నాయకులు ఎవరైనా సరే, పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గుర్తెరిగి మీరు ఆర్డీటీకి న్యాయం చేసి ప్రజల మన్నలు పొందండి. తప్పులు, ఎందుకంటే ఆ సంస్థకి న్యాయం చేసి ప్రజలందరికీ మీరు న్యాయం చేసినట్టే. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది, అంటే పైసా ఖర్చు లేని పని అది. దయచేసి దీని మీద మీరు అఖిలపక్షం ఢిల్లీకి పోతారో, అమరావతికి పోతారో, ఏడ పోతారో, ఎవరు కాలపడటం మాకు తెలియదు. ఆర్డీటీని మాత్రం రక్షించండి.